ఓం శాంతి. మురళీ తేదీ 20 జూలై 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మాయా రావణ్ణి సాంగత్యంలోకి వచ్చి మీరు తప్పిపోయారు. పవిత్రమైన మొక్కలు అపవిత్రముగా అయిపోయాయి. ఇప్పుడిక మళ్ళీ పవిత్రముగా అవ్వండి. ప్రశ్న: పిల్లలు ప్రతి ఒక్కరికి తమపై తమకు ఏ ఆశ్చర్యము కలుగుతుంది మరియు తండ్రికి పిల్లలపై ఏ ఆశ్చర్యం కలుగుతుంది? జవాబు: మేము ఎలా ఉండేవారము, ఎవరి పిల్లలుగా ఉండేవారము, ఎటువంటి తండ్రి వారసత్వం మాకు లభించింది, ఆ తండ్రినే మేము మర్చిపోయామే. రావణుడు వచ్చాడు, దాంతో ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే దాంతో రచయిత మరియు రచనను అంతటినీ మర్చిపోయాము అని పిల్లలకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతముగా తయారు చేశానో, రాజ్య భాగ్యమును ఇచ్చానో, ఆ పిల్లలే నన్ను గ్లాని చేశారు. రావణుని సాంగత్యంలోకి వచ్చి అన్నింటినీ పోగొట్టుకున్నారు అని బాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓం శాంతి. మీరేం ఆలోచిస్తున్నారు? నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా ప్రతి ఒక్కరి జీవాత్మ ఇప్పుడు తనను చూసి తానే ఆశ్చర్యపోతుంది. మేము ఎలా ఉండేవారము, ఎవరి పిల్లలుగా ఉండేవారము, మళ్ళీ ఎలా అయిపోయాము. తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించింది, మళ్ళీ దానిని మేము ఎలా మర్చిపోయాము. మేము సతోప్రధాన ప్రపంచంలో మొత్తం విశ్వంపై అధిపతులుగా చాలా సుఖంగా ఉండేవారము. మళ్ళీ మేము మెట్లు దిగాము. రావణుడు వచ్చాడు, దాంతో ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే దానివల్ల మేము రచయిత మరియు రచన అంతటినీ మర్చిపోయాము అని ఆశ్చర్యపోతారు. పొగమంచులో మనుష్యులు దారి మొదలైనవి మర్చిపోతారు కదా. అలాగే మనం కూడా మన ఇల్లు ఎక్కడ ఉందో, మనం ఎక్కడి నివాసులమో అంతా మర్చిపోయాము. నా పిల్లలు ఎవరికైతే నేను నేటికి 5000 సంవత్సరాల క్రితం రాజ్యభాగ్యమును ఇచ్చి వెళ్ళానో, ఎవరైతే ఆనందములో సుఖములో ఉండేవారో, వారు ఉన్న ఈ భూమిపై ఇప్పుడు ఏమైపోయింది? రావణ రాజ్యంలోకి ఎలా వచ్చేసారు అని బాబా చూస్తున్నారు. పరాయి రాజ్యంలో తప్పకుండా దుఃఖమే లభిస్తుంది. మీరు ఎంతగా భ్రమించారు. అంధశ్రద్ధతో తండ్రిని వెతుకుతూ వచ్చారు, కానీ వారు ఎక్కడ లభించారు? ఎవరినైతే రాయి రప్పల్లో పడేశారో మరి వారు ఎలా లభించగలరు? అర్ధకల్పం మీరు భ్రమిస్తూ అలసిపోయారు. మీ అజ్ఞానము కారణముగానే రావణ రాజ్యంలో మీరు ఎంతో దుఃఖాన్ని పొందారు. భారతదేశము భక్తి మార్గంలో నిరుపేదగా అవుతుంది. తండ్రి పిల్లల వైపుకు చూస్తే భక్తి మార్గంలో వారు ఎంతగా భ్రమించారు అన్న ఆలోచన కలుగుతుంది. అర్ధకల్పం భక్తి చేశారు. దేనికోసం? భగవంతుణ్ణి కలుసుకోవడం కోసం. భక్తి తర్వాతనే భగవంతుడు ఫలమునిస్తారు అని అంటారు. ఏమిస్తారు అనేది ఎవరికీ తెలియదు. పూర్తిగా తెలివి తక్కువవారుగా అయిపోయారు. ఈ విషయాలన్నీ బుద్ధిలోకి రావాలి. మనం ఎలా ఉండేవారము, మళ్ళీ ఎలా రాజ్యమును చేసేవారము, మళ్ళీ ఎలా మెట్లు దిగుతూ రావణుని సంఖ్యల్లో చిక్కుకుపోయామో బుద్ధిలోకి రావాలి. అపారమైన దుఃఖాలు ఉండేవి. మొట్టమొదట మీరు అపారమైన సుఖంలో ఉండేవారు. మన రాజ్యంలో ఎంత సుఖము ఉండేది, మళ్ళీ పరాయి రాజ్యంలో ఎంత దుఃఖాన్ని పొందాము అని మనస్సులోకి రావాలి. ఆంగ్లేయుల రాజ్యంలో మేము దుఃఖాన్ని పొందాము అని వారు భావిస్తారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు. మనం ఎవరము, ఎవరి సంతానము అనే ఆలోచన మీ లోపల రావాలి. తండ్రి మనకు మొత్తం విశ్వరాజ్యముని ఇచ్చారు, కానీ మళ్ళీ మనం ఏ విధంగా ఈ రావణ రాజ్యంలో చిక్కుకుపోయాము? ఎన్ని దుఃఖాలను చూసాము, ఎన్ని అశుద్ధమైన కర్మలను చేశాము. సృష్టి రోజు రోజుకు కిందకు దిగజారుతూనే వచ్చింది.
సృష్టి రోజురోజుకు కిందకు దిగజారుతూనే వచ్చింది. మనుషుల సంస్కారాలు రోజురోజుకు అశుద్ధముగానే అవుతూ వచ్చాయి. కావున పిల్లల స్మృతిలోకి ఇవి రావాలి. వీరు పవిత్రమైన మొక్కలుగా ఉండేవారు. ఎవరికైతే రాజ్యభాగ్యాన్ని ఇచ్చానో వారు మళ్ళీ నా కర్తవ్యమునే మర్చిపోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలనుకుంటున్నారు. కావున తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. అప్పుడు అన్ని పాపాలు తొలగిపోతాయి. కానీ స్మృతి కూడా చేయలేరు. బాబా, మేము మర్చిపోతున్నాము అని గడియ గడియ అంటారు. అరే, మీరు స్మృతి చేయకపోతే పాపాలు ఎలా తొలగిపోతాయి? ఒకటేమో మీరు వికారాల్లో పడి పతితులుగా అయ్యారు. మళ్ళీ ఇంకొకటి, మీరు తండ్రిని గ్లాని చేయటం మొదలుపెట్టారు. మాయా సాంగత్యంలో మీరు ఎంతగా దిగజారిపోయారంటే, ఎవరైతే మిమ్మల్ని ఆకాశంలోకి ఎక్కించారో వారిని రాయి రప్పల్లో పడేశారు. మాయా సాంగత్యంలో మీరు ఇటువంటి పనులు చేశారు. బుద్ధిలోకైతే రావాలి కదా. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయితే అవ్వకూడదు. నేను ఫస్ట్ క్లాస్ అయిన పాయింట్లను మీకు వినిపిస్తాను అని బాబా ప్రతిరోజు చెప్తూ ఉంటారు. హే భారతవాసులారా, మీకు నేను రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను. దేవతలైన మీరు స్వర్గంలో ఉండేవారు. మళ్ళీ మీరు రావణ రాజ్యంలోకి ఎలా వచ్చారు? ఇది కూడా డ్రామాలోని ఒక పాత్ర అని తండ్రి చెప్తున్నారు అని మీరు బొంబాయిలో జరిగిన మీటింగులో చెప్పవచ్చు. మీరు రచయిత మరియు రచన ఆది మధ్యాంతాలను అర్థం చేసుకున్నట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు. మరియు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇక్కడ అందరూ కూర్చునే ఉన్న ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క వైపుకి వెళ్తుంది. మేము ఎక్కడ ఉండేవారము? ఇప్పుడు పరాయి రాజ్యంలోకి వచ్చి పడ్డాము. కావున ఎంత దుఃఖితులుగా అయ్యాము అని బుద్ధిలోకి రావాలి. మనం శివాలయంలో చాలా సుఖంగా ఉండేవారము. ఇప్పుడు ఇక వేశ్యాలయం నుండి బయటకు తీసేందుకు తండ్రి వచ్చారు. అయినా కానీ బయటకు రారు. మీరు శివాలయంలోకి వెళ్ళాక ఇక అక్కడ ఈ విషయం లభించదు. ఇక్కడి అశుద్ధమైన అన్నపానాదులు అక్కడ లభించవు. వీరు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. మరి వీరేమయ్యారు? వీరు మళ్ళీ తమ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఇవి ఎంత సహజము. అందరూ సేవాదారులుగా అవ్వరు. నెంబర్ వారీగా 5000 సంవత్సరాల క్రితం చేసినట్లుగా రాజధాని స్థాపన చేయాలి అని బాబా అర్థం చేయిస్తారు. సతో ప్రధానులుగా అవ్వాలి. ఇది తమో ప్రధానమైన పాత ప్రపంచము అని బాబా అంటారు. ఇది ఖచ్చితముగా ఎప్పుడైతే పాతబడిపోతుందో అప్పుడు తండ్రి వస్తారు కదా. తండ్రి తప్ప దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. భగవంతుడు ఈ రథము ద్వారా మనల్ని చదివిస్తున్నారు. ఇది గుర్తున్న బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత ఇతరులకు తెలియచేసి మీ సమానముగా కూడా తయారు చేయాలి. ఇంతకుముందైతే మీకు అశుద్ధమైన నడవడిక ఉండేది. అవి ఎంతో కష్టంగా బాగుపడతాయి అని బాబా అర్థం చేయిస్తారు. కళ్ళ యొక్క అశుద్ధత కూడా పోదు. కళ్ళు అశుద్ధత కూడా పోదు. ఒకటేమో కామం యొక్క అశుద్ధత, అది ఎంతో కష్టంగా తొలగుతుంది. మళ్ళీ దాంతోపాటు 5 వికారాలు ఉన్నాయి. క్రోధం అశుద్ధత కూడా ఎంతగానో ఉంది. అకస్మాత్తుగా భూతాలు వచ్చేస్తాయి. అది కూడా క్రిమినాలిటీయే. ఇంకా సివిలైజ్డ్గా అనగా శుద్ధముగా అవ్వలేదు. ఫలితం ఏముంటుంది? ఇంకా 100 రెట్లు పాపం పెరిగిపోతుంది. గడియ గడియ క్రోధం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రావణ రాజ్యంలోనైతే లేరు కదా అని బాబా అర్థం చేయిస్తారు. మీరు ఈశ్వరుని వద్ద కూర్చున్నారు. కావున ఈ వికారాల నుండి విముక్తులయ్యేందుకు ప్రతిజ్ఞ చేయాలి. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చెయ్యండి, క్రోధం చేయకండి అని బాబా అంటారు. పంచవికారాలు మిమ్మల్ని
అర్ధకల్పం కిందకు దిగజారుస్తూ వచ్చాయి. అందరికన్నా ఉన్నతులుగా మీరే ఉండేవారు. అందరికన్నా ఎక్కువగా పడిపోయింది కూడా మీరే. ఈ 5 భూతాలు మిమ్మల్ని పడవేస్తాయి. ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళేందుకు ఇక ఈ వికారాలను తొలగించుకోవాలి. ఈ వేశ్యాలయం నుండి మీ మనసును తప్పించేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. మీరు ఇంటికి చేరుకుంటారు. ఇంకెవరూ ఈ దారిని తెలియజేయలేరు. భగవాన్ వాచ, నేను సర్వవ్యాపినని ఎప్పుడూ చెప్పలేదు. నేనైతే రాజ్యయోగాన్ని నేర్పించాను. మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను అని చెప్పాను. అక్కడైతే ఈ జ్ఞానం అవసరమే ఉండదు. మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. మీరు వారసత్వాన్ని పొందుతారు. ఇందులో హఠయోగము మొదలైన వాటి విషయమే లేదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. స్వయాన్ని శరీరముగా ఎందుకు భావిస్తున్నారు? శరీరముగా భావించడం ద్వారా మళ్ళీ జ్ఞానాన్ని తీసుకోలేరు. ఇది కూడా విధియే. మేము రావణ రాజ్యంలో ఉండేవారము, ఇప్పుడు ఇక రామరాజ్యంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నాము అని మీరు భావిస్తారు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగ నివాసులం. బాబా అంటున్నారు, ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగ వాసులము. గృహస్థంలో ఉండండి. అందరూ ఇక్కడ ఎలా ఉండగలరు? బ్రాహ్మణులుగా అయ్యి అందరూ ఇక్కడ బ్రహ్మ వద్ద కూడా ఉండలేరు. మీ ఇళ్లల్లోనే ఉండాలి. మరియు బుద్ధి ద్వారా మేము శూద్రులము కాము, బ్రాహ్మణులము అని భావించాలి. బ్రాహ్మణులైన మీ పిలక ఎంత చిన్నది. కావున గృహస్థంలో ఉంటూ శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవి కూడా చేస్తూ కేవలం తండ్రిని స్మృతి చేయండి. మనం ఎలా ఉండేవారము? ఇప్పుడు మనం పరాయి రాజ్యంలో కూర్చున్నాము. మనం ఎంత దుఃఖితులుగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి మళ్ళీ మనల్ని తీసుకువెళ్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆ స్థితిని తయారు చేసుకోవాలి. మొదట్లో ఎన్ని పెద్ద పెద్ద వృక్షాలు వచ్చాయి. అందులో కొన్ని ఉన్నాయి, మిగిలినవి వెళ్ళిపోయాయి. మేము మా రాజ్యంలో ఉండేవారము, ఇప్పుడు ఎక్కడికి వచ్చి పడ్డాము అని మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ మన రాజ్యంలోకి వెళ్తాము. బాబా, ఫలానా వారు చాలా రెగ్యులర్గా ఉండేవారు, ఇప్పుడు రావడం లేదు అని మీరు వ్రాస్తారు. రావడం లేదు అంటే వికారాల్లో పడిపోయారు. మళ్ళీ జ్ఞానధారణ జరగదు. ఉన్నతికి బదులుగా పడుతూ పడుతూ పైసాకు విలువ చేసే పదవిని పొందుతారు. రాజు ఎక్కడ, నీచ పదవి ఎక్కడ? ఇప్పుడు అక్కడ సుఖాలైతే ఉంటాయి, కానీ ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయటం జరుగుతుంది. ఉన్నత పదవిని ఎవరు పొందగలరు? ఇప్పుడైతే అందరూ పురుషార్థం చేస్తున్నారని అందరూ అర్థం చేసుకోగలరు. కింగ్ మహేంద్ర అంటే భోపాల్ కూడా పురుషార్థం చేస్తున్నాడు. ఆ రాజులైతే పైసాకు విలువ చేసేవారే, కానీ ఇతడైతే సూర్యవంశపు రాజధానిలోకి వెళ్ళనున్నాడు. పురుషార్థం ఎలా ఉండాలంటే దాని ద్వారా విజయమాలలోకి వెళ్ళగలగాలి. మీ హృదయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. నా కళ్ళు ఎక్కడ అశుద్ధంగా అవడం లేదు కదా. సివిలైజ్డ్ అంటే శుద్ధముగా అయిపోయినట్లయితే ఇంకేం కావాలి? వికారాల్లోకి వెళ్ళకపోయినా కళ్ళు ఎంతో కొంత మోసగిస్తూనే ఉంటాయి. నెంబర్ 1 కామం, అశుద్ధమైన దృష్టి చాలా చెడ్డది. కావుననే క్రిమినలైజ్డ్, సివిలైజ్డ్ అనే పేరు కూడా ఉంది. అనంతమైన తండ్రికి పిల్లలు ఎటువంటి కర్మలు చేస్తున్నారు, ఎంతటి సేవన చేస్తున్నారో తెలుస్తుంది కదా. ఫలానా వారి అశుద్ధ దృష్టి ఇంకా పోలేదు అని ఇప్పటి వరకు ఇటువంటి గుప్తమైన సమాధానాలు వస్తూ ఉంటాయి. ఫలానా వారి అశుద్ధ దృష్టి ఇంకా పోలేదు అని ఇప్పటి వరకు ఇటువంటి గుప్తమైన సమాచారాలు వస్తూ ఉంటాయి. ముందు ముందు ఇంకా చాలా ఖచ్చితంగా వ్రాస్తారు. మేము ఇంతకాలము అబద్ధం చెప్తూ ఇంకా పడిపోతూనే వచ్చాము. జ్ఞానము పూర్తిగా బుద్ధిలో కూర్చోలేదు. మా స్థితి తయారవ్వకపోవడానికి ఇదే కారణం. బాబా నుండి దాచేవారము అని స్వయం ఫీల్ అవుతారు.
ఇలా ఎంతోమంది దాస్తూ ఉంటారు. సర్జన్ వద్ద పంచవికారాల రోగాన్ని దాచకూడదు. మా బుద్ధి ఇటువైపుకు వెళ్తోంది, శివబాబా వైపుకు వెళ్ళడం లేదు అని నిజమును చెప్పాలి. అలా చెప్పకపోతే అది వృద్ధి పొందుతూ ఉంటుంది. పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలు పరస్పరం సోదరులు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు ఎంత సుఖవంతులుగా ఉండేవారు. ఇప్పుడు పూర్తిగా పూజారులుగా దుఃఖితులుగా అయిపోయారు. మీకేమైపోయింది? ఈ గృహస్థ ఆశ్రమం పరంపరగా కొనసాగుతూ వచ్చింది. సీతారాములకు పిల్లలు లేరా అని అందరూ అంటారు. కానీ అక్కడ పిల్లలు వికారాల ద్వారా జన్మించరు. అరే, అది సంపూర్ణ నిర్వీకారి ప్రపంచం. అక్కడ భ్రష్టాచారము ద్వారా జన్మ జరగదు. అక్కడ వికారాలు లేవు. అక్కడ అసలు ఈ రావణ రాజ్యమే ఉండదు. అది రామరాజ్యము. అక్కడకు రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు? మనుషుల నుండి బుద్ధి పూర్తిగా నష్టంలోకి వెళ్ళిపోయింది. అలా ఎవరు చేశారు? నేను మిమ్మల్ని సత్వప్రధానముగా చేశాను. మీ నావను తీరానికి చేర్చాను. మళ్ళీ మిమ్మల్ని తమో ప్రధానముగా ఎవరు చేశారు? రావణుడు చేశాడు. ఇది కూడా మీరు మర్చిపోయారు. ఇదైతే పరంపరగా నడుస్తూ వచ్చింది అని అంటారు. అరే, పరంపర అన్నది కూడా ఎప్పటి నుండి? ఏదైనా లెక్క అయితే చెప్పండి. కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీకు ఎంతటి రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వెళ్ళాను. భారతవాసులైన మీరు చాలా సంతోషంగా ఉండేవారు. అప్పుడు ఇంకెవ్వరూ ఉండేవారు కారు అని బాబా అర్థం చేయిస్తారు. క్రైస్తవులు కూడా ప్యారడైజ్ ఉండేది అని అంటారు. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. వాటికన్నా పాత వస్తువు ఇంకేదీ లేదు. అతి పురాతనమైన వారు ఈ లక్ష్మీనారాయణులు లేక వారి వస్తువులు. అందరికన్నా పురాతనమైన వాడు శ్రీకృష్ణుడు. అలాగే అందరికన్నా కొత్తవాడు కూడా శ్రీకృష్ణుడే. పాతవాడు అని ఎందుకంటారు? ఎందుకంటే అది గతించిపోయింది కాబట్టి. మీరే తెల్లగా ఉండేవారు, మళ్ళీ మీరే నల్లగా అయ్యారు. నల్లని కృష్ణుడిని చూసి కూడా ఎంతో సంతోషిస్తారు. ఊయల్లో కూడా నల్లవాడినే ఊపుతారు. అతడు ఎప్పుడు తెల్లగా ఉన్నాడో వారికేం తెలుసు? కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తారు. మరి రాధ ఏం చేసింది? ఇక్కడ మీరు సత్య సాంగత్యంలో కూర్చున్నారు. బయటకు కుసాంగత్యంలోకి వెళ్ళడంతో మళ్ళీ మర్చిపోతారు. మాయ చాలా ప్రబలమైనది. ఏనుగును మొసలి మింగేస్తుంది. ఇప్పుడిక వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. తమ అహంకారము కొద్దిగా వచ్చినా ఇంకా సర్వనాశనం చేసుకుంటారు. అనంతమైన తండ్రి అయితే అర్థం చేయిస్తూనే ఉంటారు. ఇందులో అలజడి చెందకూడదు. బాబా ఇలా ఎందుకన్నారు? దాంతో మా పరువు పోయింది. అరే, పరువైతే రావణ రాజ్యంలోనే పోయింది కదా. దేహాభిమానంలోకి రావడం వల్ల మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. పదవి భ్రష్టమైపోతుంది. క్రోధము, లోభము కూడా అశుద్ధ దృష్టియే. కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తారు, అప్పుడే లోభము కలుగుతుంది. తండ్రి వచ్చి తమ తోటలో ఏ ఏ రకాల పువ్వులు ఉన్నాయో చూస్తారు. ఇక్కడి నుండి వెళ్ళి మళ్ళీ ఆ స్థూలమైన తోటలోని పూలను చూస్తారు. శివబాబాకు పుష్పాలను కూడా తప్పకుండా అర్పిస్తారు. తాను నిరాకారుడు, చైతన్య పుష్పము. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ఇటువంటి పుష్పముగా అవుతారు. మధురాతి మధురమైన పిల్లలు, ఏదైతే గతించిపోయిందో దాన్ని అంతటినీ డ్రామాగా భావించండి. దాని గురించి ఆలోచించకండి. ఎంతగా కష్టపడతారు, కానీ ఏమీ జరగడం లేదు, ఎవ్వరూ నిలవడం లేదు అని అంటారు. అరే, ప్రజలు కూడా కావాలి కదా. కొద్దిగా విన్నవారు ప్రజలుగా అయిపోతారు. ప్రజలకైతే లెక్కలేనంత మంది తయారవనున్నారు. బాబా అంటున్నారు, ప్రజలైతే లెక్కలేనంత మంది తయారవనున్నారు. జ్ఞానం ఎప్పుడు వినాశనం అవ్వదు. వీరు శివబాబా అని ఒక్కసారి విన్నా చాలు, ప్రజల్లోకి వచ్చేస్తారు. మేము ఏ రాజ్యంలో అయితే ఉండేవారమో దానిని మళ్ళీ ఇప్పుడు పొందుతున్నాము అని మీకు ఈ స్మృతి కలగాలి. దాని కొరకు పూర్తి పురుషార్థమును చెయ్యాలి. పూర్తిగా ఖచ్చితమైన సేవ జరుగుతోంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు
మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శివాలయంలోకి వెళ్లేందుకు ఈ వికారాలను తొలగించాలి. ఈ వేశ్యాలయం నుండి మీ మనసును తప్పించుకుంటూ ఉండాలి. శూద్రుల సాంగత్యం నుండి తప్పుకోవాలి. రెండో పాయింట్, ఏదైతే గతించిందో దానిని డ్రామాగా భావిస్తూ ఏమీ ఆలోచించకూడదు. ఎప్పుడు అహంకారంలోకి రాకూడదు. ఎప్పుడైనా శిక్షణ లభిస్తే అలజడి అయిపోకూడదు. ఈరోజు వరదానము, సంతోషపు ఖజానాతో సంపన్నంగా అయ్యి దుఃఖిత ఆత్మలకు సంతోషమును దానం చేసే పుణ్య ఆత్మాభవ. సంతోషపు ఖజానాతో సంపన్నంగా అయ్యి దుఃఖిత ఆత్మలకు సంతోషమును దానం చేసే పుణ్య ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ. ఈ సమయంలో ప్రపంచంలో అన్ని వేళలా దుఃఖమే ఉంది మరియు మీ వద్ద అన్ని వేళలా సంతోషం ఉంది. కావున దుఃఖిత ఆత్మలకు సంతోషమునివ్వటం అన్నిటికంటే పెద్ద పుణ్యం. ప్రపంచంలోని వారు సంతోషం కొరకు ఎంతో సమయాన్ని, సంపదను ఖర్చు చేస్తారు మరియు మీకు సహజంగా అవినాశి సంతోషపు ఖజానా లభించింది. ఇప్పుడు కేవలం ఏదైతే లభించిందో దానిని పంచుతూ ఉండండి. పంచడము అనగా పెంచడము. మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వీరికి ఏదో ప్రాప్తి, ఏదో శ్రేష్ట ప్రాప్తి లభించింది, అందుకే సంతోషంగా ఉన్నారు అని అనుభవం చేసుకోవాలి. మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వీరికి ఏదో శ్రేష్ట ప్రాప్తి లభించింది కాబట్టే సంతోషంగా ఉన్నారు అని అనుభవం చేసుకోవాలి. స్లోగన్, అనుభవీ ఆత్మలు ఎప్పుడూ ఏ విషయంలోనూ మోసపోరు, వారు సదా విజయులుగా ఉంటారు. అనుభవీ ఆత్మలు ఎప్పుడూ ఏ విషయంలోనూ మోసపోరు, వారు సదా విజయులుగా ఉంటారు. ఓం శాంతి.